సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. కోట్ల రూపాయల కంటే విలువైందంట సమయం. ఏంటండి? కోట్ల రూపాయల కంటే విలువైంది. వెండి, బంగారము, ఆస్తులు, పాస్తులు ఈ లోకంలో ప్రియులారా ఎంత డబ్బు ఖర్చు చేసినా సమయాన్ని ఎవరైనా కొనగలరా చెప్పండి? ఎంత కోటేశ్వరుడైనా ఎవరైనా ఒకళ్ళు నేను ఏదన్నా కొంటానన్న వాళ్ళు ప్రియులారా సమయాన్ని కొనగలరా అని నేను అడుగుతాను. సమయాన్ని ఎవ్వరూ కొనలేరు. ఎంత గొప్ప వ్యక్తులైనా కొనలేరు. కానీ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడో, సమయం అతని కోసం వెనకడుగేసిందంట. సమయం అతని కోసం ఆగిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగిపోయారు. సమయం అలా నిలబడిపోయిందంట, కదలలేదు. ఒకటోసారి. రెండోసారి హిజ్కియా ప్రార్థించగా గడియార్పములు వెనక్కి వెళ్ళిపోయిందంటండి. అంటే సమయం వెనక్కి వెళ్ళిపోయింది. హిజ్కియా భక్తుడు ప్రార్థన యథార్థతను బట్టి ప్రియులారా అతని కోసం అతని ఆయుష్కాలం